అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతను బట్టి అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత లోటు బడ్జెట్ ఉన్నా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన 9 లక్షల కోట్ల లోటు బడ్జెట్ సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. గత 5 ఏళ్లు అభివృద్ధిని మరచి పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గురించి మాట్లాడడం హేయమన్నారు. జిల్లా అభివృద్ధి ఏమిటో ముందు ముందు తెలుస్తుందన్నారు. మార్కాపురం హార్టికల్చర్ హబ్గా తయారు చేయడమే సీఎం లక్ష్యమన్నారు. చదువుకున్న యువత ప్రతి గ్రామంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు మనమందరం అండగా నిలవాలన్నారు. ఇప్పటికే అన్ని పథకాలు అమలు చేస్తూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. అధికారులు, తర్లుపాడు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 164 సీట్లు ఇచ్చారు కదా అని మేమేమన్నా తలపిరుస్తనంగా వ్యవహరిస్తూ మీకు ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకోకుండా మేమేమన్నా దూరంగా ఉంటా ఉన్నామా? ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. మనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, మన ప్రాంతంలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం, ఏ రకమైనటువంటి సమస్యలతోటి అల్లాడిపోతా ఉన్నాం. ఇంత వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మనల్ని కరేపాకులాగా వాడుకొని ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసింది తలుచుకుంటే అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు. సంక్షేమాలు ఇచ్చినామన్నారు, మరి ఈ ప్రభుత్వం సంక్షేమాలు ఇవ్వట్లేదా? వాళ్ళకంటే బాగిచ్చినమా, బాగిస్తున్నామా, బాగా ఇవ్వట్లేదా? వాళ్ళకంటే బాగిస్తా ఉన్నాం. మహిళా సోదరి మళ్ళీ స్త్రీ శక్తి అని చెప్పి మహిళలకి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. నిన్ననే దివ్యాంగులకు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాడు మన ముఖ్యమంత్రి గారు. ప్రాంతాన్ని హార్టికల్చర్ అప్పు చేశాడు. ఈ హార్టికల్చర్ అప్పు వల్ల 1,00,000 కోట్లు వస్తాయి. రాయలసీమ 4 జిల్లాలతో పాటు మన మార్కాపూర్ జిల్లాకు కూడా 1,00,000 కోట్లు వస్తాయి. మన జిల్లాను హార్టికల్చర్ అప్పులో పెట్టించాడు. ఈ హార్టికల్చర్ అప్పు వల్ల రేపు దగ్గర మన ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి. ఫుడ్ సంబంధించినవి మంచి మంచి పండ్ల తోటలు వేసుకోవాలి. పండ్ల తోటల ద్వారా మనం లాభపడాలి. మనం లక్షాధికారులం కావాలి. ఒక పండ్ల తోట మీద ఎకరాకు 5 లక్షలు రాబడి వచ్చే విధంగా చేయాలి. ఇది ప్రభుత్వం ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన. మనిషి అన్నవాడు ఈ భూమి మీద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి కాబట్టి మనకి ఈరోజు అదృష్టం వరించింది. మన ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేటువంటి సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం.